హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజు ఒక ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. బ్రాంచ్ అనే కంపెనీ నుండి. గైస్, ఈ కంపెనీ నుండి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అప్లై చేసుకునే విధంగా మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది అనమాట. దీనికి సాలరీ కూడా చూసినట్లయితే కనుక 35,000 పర్ మంత్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఉండి, మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, ఇంకా జాబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా బ్రాంచ్ ఇంటర్నేషనల్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. టాలెంట్ ఎక్విజిషన్ 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. ఎస్, ఇది బెంగళూరు లొకేషన్ కి అయితే స్పాట్ అయింది. అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మీరు అయితే చక్కగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్, అబౌట్ కంపెనీ కోసం అయితే ఇచ్చారు, ఒకసారి మీరు అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ జాబ్ ఓవర్ వ్యూ కూడా అయితే ఇచ్చారనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్యాషనేట్ అండ్ సెల్ఫ్ డ్రైవెన్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ who loves contributing to hiring for their company and wants to make an impact on hiring at branch అని ఇక్కడైతే క్లియర్ అయితే మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే కనుక క్యాండిడేట్ రివ్యూ, స్క్రీనింగ్, ప్రీ క్వాలిఫికేషన్ అండ్ ప్రెజెంటేషన్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అండ్ మీటింగ్ కోఆర్డినేషన్ సపోర్ట్ అని అయితే ఇక్కడైతే క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం, ఈ విధంగా కోఆర్డినేషన్ అండ్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్, కంప్లైంట్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని అయితే ఇచ్చారు. షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్ అండ్ కోఆర్డినేట్ విత్ ఇంటర్వ్యూవర్స్ అండ్ క్యాండిడేట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారన్నమాట. అంటే ఇంటర్వ్యూవర్ కి అదేవిధంగా క్యాండిడేట్ కి మధ్యలో మీరు ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అని అయితే ఇచ్చారు. రిపోర్టింగ్ అండ్ పైప్ లైన్ ఫర్ ఆల్ రోల్స్ అని అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టు కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ అని అయితే ఇచ్చారు. అండ్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం డిగ్రీ ఇన్ హెచ్ఆర్ ఇన్ ప్రిఫరబుల్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఇన్ కేసు మీరు ఎంబీఏ హెచ్ఆర్ కానీ చేసినట్లే కనుక మీకు అయితే ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అప్ టు 1 year ఆఫ్ రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు అనమాట. అంటే దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరు అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరబుల్లీ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్ట్అప్ కంపెనీస్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ షెడ్యూలింగ్, అపాయింట్మెంట్స్ అండ్ మీటింగ్స్ అని ఇచ్చారు. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ షెడ్యూలింగ్, బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీడర్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారన్నమాట. ఫ్లెక్సిబుల్ టు అడ్జస్ట్ షెడ్యూల్స్ అండ్ ప్రయారిటీస్ యాజ్ నీడెడ్ అని ఇక్కడైతే ఇచ్చారన్నమాట. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ చూసినట్లయితే కనుక మిషన్ డ్రైవ్ అండ్ ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అనమాట. కాంపిటేటివ్ ఇంటర్న్షిప్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. కొలాబరేట్ అండ్ ఫ్లాట్ కంపెనీ కల్చర్ అని అంటున్నారు. మంత్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైఫండ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. టీమ్ మీల్స్ అండ్ సోషల్ ఈవెంట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు ఫర్దర్ గా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ అనేది అక్కడే ఇచ్చేసారనమాట. ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోండి. ఇక్కడ అప్లై విత్ ఇండీడ్ అని ఇచ్చారు. అంటే ఇన్ కేసు మీకు ఇండీడ్ ప్రొఫైల్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఇండీడ్ ద్వారా కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్ ఈ విధంగా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అటాచ్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సెలెక్ట్ చేసుకుని మీరు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసే ముందు ఒకసారి అయితే అప్డేట్ చేసుకుని అప్పుడు మాత్రం అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు, మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. వుడ్ యూ సే దట్ యువర్ స్ట్రక్చర్ ఇన్ ద వే దట్ యూ వర్క్ అని అడుగుతున్నారు, మీరైతే ఆన్సర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఎక్సెల్ అని అడుగుతున్నారు, ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెన్ ఈస్ ద ఎర్లియస్ట్ దట్ యూ క్యాన్ జాయిన్ అస్ అంటున్నారు, ఇమీడియట్ అని ఆన్సర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతున్నారు, లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఇదనమాట మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇది ఫ్రెషర్స్ కి మంచి ఆపర్చునిటీ, మీరు అసలు మిస్ కావద్దు. సో గైస్, ఇదనమాట ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. గైస్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.